బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వందే మాతరం నిరసనకారుల అరెస్టుల్ని ఖండించిన బీజేవైఎం నేతలు. దేవరకొండ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినిపై వేధింపుల ఆరోపణలు, లెక్చరర్పై ఆగ్రహం. భువనగిరి ఆలేరు తాగునీటి సమస్య పరిష్కారానికి 210 కోట్ల పైప్లైన్ పనుల పరిశీలన. లెక్చరర్ భాస్కర్ ను సస్పెండ్ చేయాలి, దేవరకొండలో విద్యార్థి సంఘాల ధర్నా. యాదాద్రి భువనగిరి జిల్లాలో వందే మాతరం గీతాన్ని ఆలపిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తున్న బీజేవైఎం నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వివర హోటల్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలను అడుగుదామని వెళ్లిన బీజేవైఎం నాయకులు, కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాయా దశరథ దయ్యాల కుమార్ మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఆ హక్కును కాలరాయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం. బీజేవైఎం నాయకులు, కార్యకర్తల అక్రమ అరెస్టుల్ని తీవ్రంగా ఖండిస్తూ అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమంలో మేకల పండు, గుర్రం ప్రవీణ్, బొల్లారం మధు, జూపెల్లి సాయి, మను నర్సింగ్, సూడగాని ఉదయ్, పట్నం కపిల్, ఎలగాని సంతోష్, పాక మహేష్, సంజయ్, బండి మహేష్, కబడ్డీ నాగరాజ్, టిల్లు యాదవ్, కొల్లోజు సతీష్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో తీవ్ర కలకలం. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ లెక్చరర్ను చితకబాదిన బంధువులు, విద్యార్థి సంఘాలు. ఘటన వివరాలు. దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్న భాస్కర్ అనే వ్యక్తి ఓ విద్యార్థిని పట్ల అత్యంత అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ తీవ్ర వేధింపులకు గురి చేశాడు. కళాశాల ముట్టడి విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో విద్యార్థులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున కళాశాల ప్రాంగణానికి చేరుకుని ధర్నా చేపట్టారు. రగిలిన ఆగ్రహం, నిరసన కాస్త ఉద్రిక్తంగా మారడంతో ఆగ్రహానికి గురైన బంధువులు మరియు నాయకులు లెక్చరర్ భాస్కర్ ను పట్టుకుని అక్కడికక్కడే దేహశుద్ధి చేశారు. విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ వేధింపులకు పాల్పడ్డ లెక్చరర్ భాస్కర్ పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగం నుండి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల ప్రజల దాహార్తి తీర్చేందుకు 210 కోట్ల వ్యయంతో మల్లన్న సాగర్ నుండి భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు తాగునీటి తరలించే పైప్లైన్ నిర్మాణ పనుల్ని ఈరోజు ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఘనపూర్ గుట్ట వద్ద పైప్లైన్ పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఘనపూర్ గుట్ట వద్ద జరిగిన సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పైప్లైన్ నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రాజెక్టుకు అవసరమైన 4.5 కిలోమీటర్ల అటవీ ప్రాంతానికి సంబంధించిన అనుమతుల్ని ప్రభుత్వం ఇప్పటికే పొందిందని ఎమ్మెల్యేలు తెలిపారు. మిగిలిన పనుల్ని వేగవంతం చేసి ప్రజలకు త్వరితగతిన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని ఎమ్మెల్యేలు వివరించారు. ప్రజల దాహార్తి తీర్చాల్సిన అంశాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. కింది లైన్ కూడా అదే, కింది లైన్ 1.6 మనం వేసుకొస్తున్నాం. 1.6 1.6
నేను అనేది సార్ ఇప్పుడు హెచ్ఎన్డబ్ల్యూఎస్ ఎల్ఎండి నుంచి ఇదివరకు లైన్ వస్తుందని చెప్పాను కదా 2016 వస్తుంది ఎల్ఎం నుంచి వస్తుంది కదా అది వాడుకున్నాం కదా. ఇప్పుడు వేసేది మనది మల్లన్న సాగర్ నుంచి వేసే లైన్ అది. ఇదంతా ఇది 1.6 మీటర్స్. మల్లన్న సాగర్ నుంచి కూడా 1.6 మనకు ఇంతకు ముందు 10 ఫీట్ అది 10 ఫీట్ అనేది అక్కడ స్టార్టింగ్ లో మెయిన్ ఎంట్రన్స్ ముందు అకారం ఇవన్నీ ఉన్నాయి కదా. అకారం దగ్గరికి వెళ్ళి 4.5 ఫీట్ అవుతుంది, 4 మీటర్స్ అవుతుంది, 1 మీటర్ అవుతుంది, 1.2 మీటర్స్ అవుతుంది, విచ్ ఇస్ 4 ఫీట్. అది ఈ 4 ఫీట్ 5 ఫీట్ టు 4 ఇంచెస్ 5 ఫీట్ 4 ఇంచెస్. అక్కడ ఏంటంటే ఇంకోటి కూడా 4 ఫీట్ 5 ఒకటి మన కోమడి బండకు పోయింది. ఇది గజ్వేలు దుబాక కన్నా కదా సార్. అది పోగా మనకి ఇక్కడికి 5 ఫీట్ 4 ఇంచెస్ లైన్ ఇక్కడికి వస్తుంది. లగ్నారం అకారం ఈ పాయింట్ వెళ్ళి వస్తుంది. గజ్వేల్ దుబ్బాక కూడా ఈ 210 అవును సార్. మనం శాంక్షన్ చేసిన 210 210 లో 7.5 ఇస్తున్నాం ఆల్రెడీ. అది వర్క్ అయిపోయింది, నీళ్ళు పోతుంది. అమ్మాన్ కాంచి రైట్ సైడ్ పోలే కమాన్ కాంచి రైట్ ముందు నుంచి మీరు మాకే కాదు మీకు అధికారులు పర్సనల్ రిక్వెస్ట్ దగ్గర ఇప్పటికే డే బై డే ఇస్తున్నాం. 30-35 గ్రేట్ అచీవ్మెంట్ మనం చేస్తాం. దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల తెలుగు లెక్చరర్ భాస్కర్ పై సస్పెన్షన్ వేటు వేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బాలికల పట్ల అసభ్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై మంగళవారం కళాశాల ఎదుట బీఆర్ఎస్పీ, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లెక్చరర్ భాస్కర్ ను వెంటనే సస్పెండ్ చేసి ఆరోపణపై సమగ్ర విచారణ జరపాలన్నారు. ఆయనపై పోలీసు కేసు నమోదు చేసి విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించాలని కోరారు. నిర్లక్ష్యం వహిస్తే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ, ఏబీవీపీ నాయకుడు గోపిచంద్, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు బుడిగ వెంకటేష్, హరిదాస్ తదితరులు పాల్గొన్నారు. బొడ్డుపల్లి కృష్ణ, దేవరకొండ బీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు. ఈరోజు దేవరకొండ పట్టణంలో ఉన్నటువంటి బాలికల జూనియర్ కళాశాలలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి తెలుగు లెక్చరర్ అయినటువంటి భాస్కర్ అనే వ్యక్తి గతంలో కూడా లైంగిక వేధింపులు అనేవి చాలాసార్లు రావడం జరిగింది. ఈరోజు విద్యార్థులు అయినటువంటి ఈ కళాశాల విద్యార్థులు తెలుగు పండితుల మీద దోషం జరిగింది. గత ఈ తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థినుల మీద అసహ్యంగా ప్రవర్తించి వాళ్ళని లైంగికంగా ఇబ్బంది చేసినటువంటి సంఘటన చాలా జరిగింది. అయినా కానీ గతంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ కావచ్చు, కొంతమంది అధికారులు అతను తొత్తుగా ఉండడం వల్ల ఆ రోజు ఏం కూడా పట్టించుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఈ రోజు విద్యార్థులే అతను దేవచూపు చేయడం జరిగింది. తక్షణమే ఆ భాస్కర్ అనే వ్యక్తిపై స్పోకో కేసు నమోదు చేయాలి. అదే విధంగా విధుల నుంచి తొలగించాలి. ఇలాంటి విద్యార్థులను వేధిస్తున్నటువంటి ఇంకెవరైనా లక్ష్యం కన్నా కానీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి ప్రోటోకాల్ పాటించకుండా శంకుస్థాపన చేశారంటూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్హాపూర్ డివిజన్ అధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో సోమవారం పటాన్చెరు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ సోమవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టానుసారంగా శంకుస్థాపన చేయడం సరికాదని మండిపడ్డారు. 2 రోజులుగా ప్రభుత్వ స్థలాన్ని అధికారులు శుభ్రం చేస్తున్నారని, అదే స్థలంలో అధికారులకు సమాచారం లేకుండా ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. అధికారిక కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదని డిప్యూటీ కమిషనర్ జ్యోతిరెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు సమాచారం లేకుండానే శంకుస్థాపనకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో నిబంధన ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు, ప్రవీణ్, తెల్హాపూర్ డివిజన్ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, కోటి, రవి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ దగ్గర
ఈ స్కూల్ కోసము ఇనాగ్రేషన్ కోసం అనేది అన్ని పార్టీలు అంటే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కలిసి వచ్చి ఇక్కడ ఎవరంతలో వాళ్ళు వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఇనాగ్రేషన్ చేయడము చాలా తప్పు. అందరినీ కలుపుకొని పోవాలి. మేము మా భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్కు వ్యతిరేకం కాదు, కానీ మీరు వచ్చే ప్రభుత్వ నిధులతో వచ్చిన ప్రోగ్రామ్ను మీరు మీ అంతలో మీరు పోటాపోటీగా వచ్చి ఈ విధంగా చేయడం చాలా తప్పు. కమిషనర్ గారికి తెలిసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఇవ్వలేదనే మాకు ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ ధర్నా చేయడం జరిగింది. కావున దయచేసి ఇప్పటి నుంచైనా కానీ ఏ విషయం ఉన్నా కానీ మాకు తెలియజేయాల్సిందిగా, మా ప్రోటోకాల్ పాటించాల్సిందిగా మేము కమిషనర్ గారికి విన్నవించుకుంటున్నాను. మిగతావన్నీ మా నాయకులు చెప్పారు. ఒక చిన్నది నేను చెప్తా. ఎంత సిగ్గుచేట అంటే ఇక్కడ కమిషనర్ ఉన్నాడా లేడా అనే దానికి, మున్సిపల్ ఆఫీస్ పక్కన జరిగిన దానికి మాకు తెలియదని చెప్పడము చాలా సిగ్గుచేటు. ఈ ఒక్క విషయం గమనిస్తే ప్రజలకు అర్థమవుతుంది. ఎక్కడో డివిజన్లో జరగలేదు, పక్కన మున్సిపల్ ఆఫీస్ పక్కన జరిగింది. ట్రాక్టర్లు నడిచినాయి, కొబ్బరికాయలు కొట్టారు, ప్రజాప్రతినిధులు వచ్చిపోయారు. ఈ విషయంపై వివరణ కోరితే కమిషనర్ అందుబాటులో లేదు. కమిషనర్ ఫోన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పిస్తుంది. ఈ విషయంపై మాకు తెలియదు అని చెప్పడము చాలా సిగ్గుచేటు. ఇది మీరు గమనించాలి. మున్సిపల్ పక్కన జరిగితే తెలుస్తలేదు కమిషనర్ అంటే. అసలు కమిషనర్ పరిపాలన చేస్తుందా, సిబ్బంది ఉన్నారా, ఏం జరుగుతున్నది అనే తెలియనంత స్థితిలో ఉన్న ఈ కమిషనర్ చాలా సిగ్గుచేటు. ఇది నేను బాధాకరంగా చెప్తున్నా. కమిషనర్ తరపు ఇటువంటి కమిషనర్ ఎక్కడ ఉండవు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని తెల్లాపూర్ గ్రామాన గవర్నమెంట్ పాఠశాలకు ఇంకా మిగతా కార్యక్రమాలకు 48 కోట్లు రిలీజ్ చేసినామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. దానికి ప్రజాప్రతినిధి అయిన సంబంధిత ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి ఉదయం శంకుస్థాపన కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అయితే మా బీజేపీ తరపున మేము అడగడం ఒకటే కమిషనర్ గారిని, అది ప్రజల సొమ్ము. ప్రజాప్రతినిధులు ఎంపీ గారు, సంబంధిత ఎంపీ గారు ఉన్నారు, సంబంధిత ఎమ్మెల్సీ గారు ఉన్నారు, సంబంధిత ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళకు ఇన్విటేషన్ లేకుండా ఇక్కడ శంకుస్థాపన జరిగిందనే కార్యక్రమంపై మేము నిరసన సంబంధిత కమిషనర్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలని మేము నిరసన తెలియజేస్తూ సంబంధిత ఆఫీసర్ని అడిగితే మాకు ఇక్కడ జరిగిన విషయాలు ఏ సంబంధము లేదు, అధికారికంగా ఏమి చేయటం లేదు, కమిషనర్కు తెలియదు, సంబంధిత ఆఫీసర్లకు తెలియదు, కలెక్టర్కు తెలియదు అని అంటున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా లేకపోతే ఏం ప్రభుత్వం? ఇది ప్రభుత్వ పరిపాలన చేస్తుందా లేదా? ఎవరంతలా వాళ్ళు, ఏ నాయకులు, ఏ పార్టీ నాయకులు వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొడతారా? అది ప్రభుత్వ స్థలం, సొంత రెస్టారెంట్ కాదు ఎవరంతలా వాళ్ళు చేసుకొని పోవడానికి. ప్రభుత్వ స్థలం అది. సంబంధిత ప్రజాప్రతినిధులు ఉండి అది శంకుస్థాపన చేయాల్సిన సమయం ఇది. ఇలాంటి సందర్భంలో కమిషనర్ కూడా తెలియకుండా ఎవరంతలాలు కొబ్బరికాయలు కొట్టుకొని వెళ్తే ఏంటి, ఇది ప్రభుత్వం పరిపాలిస్తుందా లేదా అనేది ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ, ఇలాంటివి జరగకుండా చూడాలని కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి విన్నవించుకుంటూ, ఇలాంటివి మళ్ళీ పునరావృతం జరిగితే బీజేపీ తరపున పెద్ద ఎత్తున కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ అవకాశం సీసాల రాజు ఆధ్వర్యంలో 22వ తిరుపతి మహాపాదయాత్ర సోమవారం పటాన్చెరు పట్టణంలో ఘనంగా ప్రారంభమైంది. సీసాల రాజు బృందానికి చెందిన 22 మంది భక్తులు పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రకు ముందు పటాన్చెరులోని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు తిరుపతి వైపు మహాపాదయాత్రగా బయలుదేరారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు కార్యక్రమంలో పాల్గొని పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ 22 సంవత్సరాలుగా సీసాల రాజు ఆధ్వర్యంలో తిరుపతికి పాదయాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. భక్తి శ్రద్ధలతో చేపడుతున్న ఈ పాదయాత్ర లోక కళ్యాణానికి మేలు చేకూర్చాలని ఆకాంక్షించారు. నియోజకవర్గం నుంచి గత 2004 నుంచి లోకల్ రైతులు బాగుండాలా, సకాలంలో వర్షాలు కురవాలని మొదలుపెట్టే పాదయాత్ర ఇప్పటివరకు వస్తుంది. గత 21 సంవత్సరం అయిపోయింది. ఇది 22వ సంవత్సరం బయలుదేరారు. గ్రామ పెద్దలందరూ వచ్చి
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ సర్కిల్లో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. 48 కోట్లతో ప్రభుత్వ స్థలంలో నిర్మించనున్న పాఠశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు లేకపోవడం, శిలాఫలకం ఏర్పాటు చేయకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు రామచంద్రాపూర్ మండలంలో భాగంగా తెల్లాపూర్ డివిజన్లో యంగ్ ఇండియా డిపార్ట్మెంట్ నుండి హై స్కూల్కు ఈరోజు 48 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఇది యంగ్ ఇండియా హై స్కూలు పాఠశాల అనేది రాష్ట్ర వ్యాప్తంగా లాల్బాగ్ స్టేడియంలో కేసీఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు లాంచింగ్ చేయడం జరిగింది. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇది ప్రోగ్రామ్ చేసుకోవడానికి డైరెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ తెల్లాపూరు డివిజన్లో భాగంగా ఈరోజు ఇవి కొబ్బరికాయ కొట్టి పని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ గారు, మాజీ కౌన్సిలర్లు, తెల్లాపూర్ ప్రముఖులు, యువకులు, సోదరులు, పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే పటంచెరు అంటే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. సిఎస్ఆర్ నిధులు కానీ, హాస్టల్ బిల్డింగ్సు, మనకు హై స్కూల్ బిల్డింగ్సు, యూపీఎస్ బిల్డింగ్సు, క్రీడా మైదానాలు, ఎన్నో కార్యక్రమాలు సిఎస్ఆర్ ద్వారా, ఇండస్ట్రీ ద్వారా కానీ, బిల్డర్ల ద్వారా కానీ తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో పెట్టడం జరుగుతూ ఉంది. ప్రజల సహకారాన్ని తీసుకొని పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉన్నది. అయినా మేమందరము ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ఒక శాసనసభ్యునిగా 3 సార్లు ఆశీర్వదించి మా మీద బాధ్యత ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క సమస్య మీద స్పందించి ఏ శాసనసభ్యునికైనా బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ స్కూల్ స్టూడెంట్స్ విషయంలో కానీ, సీనియర్ సిటిజన్ విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఏ విషయంలోనైనా, ఏ వింగ్లోనైనా ప్రతి దాని మీద స్పందించి సమస్యను పరిష్కరించే మార్గంలో మౌలిక వసతులు, రోడ్లు, డ్రైన్లు, కరెంటు, ఎటువంటి సమస్య ఉన్నా విస్తారంగా విస్తరిస్తున్న ఈ నియోజకవర్గము పటంచెరులో 2800 కాలనీలు ఉన్నాయి, 2500 కంపెనీస్ ఉన్నాయి, 2700 బిల్డర్స్, చిన్నోళ్ళు పెద్దోళ్ళు కలిసి పనిచేస్తారు. మన ప్రాంతం అంతా స్పీడ్గా డెవలప్ అవుతూ ఉన్నది. అపార్ట్మెంట్ కల్చర్స్, విల్లాసు. ఈరోజు మన దగ్గర పటంచెరు అంటే పొల్యూషన్ ఉండే, ఈరోజు పటంచెరు అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలో కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మహిళల విషయంలో కానీ, కుటుంబాల విషయంలో కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వాళ్ళ పిల్లల చదువులు ఎక్కడికక్కడ ప్రశాంత వాతావరణంలో పటంచెరు నియోజకవర్గం ఉంది. మన ప్రాంతంలో సైంటిస్టులు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఆర్మీలు కానీ మన ప్రాంతంలో ఉన్నారు. ప్రతి ఒక్కరిని వారిని ఎటువంటి ఇబ్బంది వచ్చినా స్థానిక నాయకత్వం వారికి అండగా నిలబడి ఒక కుటుంబ సభ్యునిగా ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించే మార్గంలో కార్యకర్తలు అందరూ పనిచేయాలి. మన ప్రాంతంలో ఉన్నవారంతా తెలంగాణ బిడ్డలే. వారిని రక్షించుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధిలో భాగస్థులను చేసి ముందుకు తీసుకెళ్ళాలి అని. కాబట్టి ఈరోజు ఈ హై స్కూల్ పాఠశాలకు 2 ఎకరాల పొలం కేటాయించి బ్రహ్మాండంగా అన్ని వింగ్లతో, అన్ని అంగులతో, విత్ ఫర్నిచర్తో సహా దీన్ని బిల్డింగ్ నిర్మాణం చేసి 1 ఇయర్ లోపలనే కంప్లీట్ చేసి ఈ ప్రాంత పిల్లలకు అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పత్రికా సోదరులకు, స్థానిక నాయకులకు పేరున నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఇటీవల చోటు చేసుకున్న దుర్ఘటనపై ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జి విఎస్ రాజు మాదిగ, ఎంఎంఎస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పెద్ద గీత, ఎంఆర్పీఎస్ నాయకులు ఆలయాన్ని సందర్శించి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికుల్ని కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడారు. తమ జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులపై కఠినపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడదాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు జై మాదిగా. పద్మశ్రీ మందాకృష్ణ మాదిగా నాయకత్వం. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ సర్కిల్లో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. 48 కోట్లతో ప్రభుత్వ స్థలంలో నిర్మించనున్న పాఠశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు లేకపోవడం, శిలాఫలకం ఏర్పాటు చేయకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లూరి భారత్ కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చికమారి ప్రభాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ రోహిణి, నవారి శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, నాయకత్వం, జై సోనియమ్మ, జై సోనియమ్మ, ముఖ్యమంత్రి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. చదువు మాత్రమే మీ భవిష్యత్తును మార్చివేస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమక అభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. ముక్తల్ నియోజకవర్గం నర్వా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆవరణంలో 55 లక్షల నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతి, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు. అదనపు తరగతి గదుల నిర్మాణంతో విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన బోధన అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. మీపై మీ తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకున్నారని, కష్టపడి చదవాలని తెలిపారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలా వరకు అందరూ గవర్నమెంట్ స్కూల్ నుండి వచ్చిన వారే ఉంటారని గుర్తు చేశారు. నేను చదివితే నాకున్న కసికి ఎక్కడో పోయేవాడిని. ఆటల్లో పోయి ఎక్కడో ఆడి రంజీ వరకు ఆడి మేడం మేడం ఇక్కడ చూడండి. హుజూర్నగర్ పర్యటనలో భాగంగా మట్టపల్లి సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల్లో అధ్యాపక బృందం బోధనేతర సిబ్బందితో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకోవడం జరిగింది. 624 మంది ఆడపిల్లలు ఉన్న ఆశ్రమ పాఠశాలలో ఒకే స్టాఫ్ నర్స్ ఉండడం ఆందోళన కలిగించింది. సరిపడ బోధనేతర సిబ్బంది లేకపోవడం వల్ల పాఠాలు చెప్పాల్సిన అధ్యాపకులే వార్డెన్లుగా, వాచ్మెన్లుగా డ్యూటీ చేయాల్సి రావడం ఘోరం. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి పేద బిడ్డ విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో సుమారు 1000 గురుకులాలు ఏర్పాటు చేస్తే కనీసం వారిని పర్యవేక్షించి నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఏనుగుల రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఈరోజు హుజూర్నగర్ పర్యటనలో భాగంగా మట్టంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాల కళాశాలను మేము బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులను కలిసి ఒక బృందంగా ఏర్పడి సందర్శించడం జరిగింది. పాఠశాలలో ఉన్నటువంటి వసతులు, మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి సమస్యలు,
విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, దాంతోపాటు ఫ్యాకల్టీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా తెలుసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ సోషల్ వెల్ఫేర్ పాఠశాలను, కళాశాలను విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు పేదింటి బిడ్డలు కూడా రెసిడెన్షియల్ పాఠశాలలో చదవాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రంలో 1000 గురుకుల పాఠశాలలు ప్రారంభించి సుమారుగా 6 లక్షల విద్యార్థులకు మరి విద్యాబుద్ధులు నేర్పించడం జరుగుతూ ఉంది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర నలుమూలల నుండి ఎక్కడ చూసినా వార్తలు వస్తూ ఉన్నాయి. విష ఆహారం తిని విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారని, పాడెక్కుతున్నారని, తర్వాత గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు, ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. నిజంగా ఆ పాఠశాల విద్యార్థులతో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ప్రైవేటు పాఠశాలల్లో ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తారో ఆ రకంగా కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి సదుపాయాలు కల్పించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, అదేవిధంగా నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా తల్లిదండ్రుల్లాగా పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మేము చూసాం. కాకపోతే అన్ని పాఠశాలల్లో ఉన్నట్టే ఇక్కడ దోమల సమస్య ఉంది, కుక్కల సమస్య ఉంది, హైజీన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విద్యార్థులు మాకు ఇక్కడ హైజీన్ పెంచాలి, శానిటేషన్ ఫెసిలిటీ ఇంకా బెటర్ కావాలని చెప్పి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోసం కలెక్టర్ కార్యాలయం ముట్టడి. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన. పేదల పథకాలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని భూపాల్ రెడ్డి అన్నారు. 1.16 లక్షల సహాయం ఆపితే ఊరుకునేదే లేదు. ఎన్నికల హామీ మేరకు తులం బంగారం వెంటనే ఇవ్వాలి. 3 ఏళ్లుగా తులం బంగారం ఎక్కడ? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన భూపాల్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి. గతంలో డ్రా ద్వారా ఎంపికైన లబ్ధిదారులకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. పేద ఇళ్లను అమ్ముకుంటున్నారనే ఆరోపణపై సమగ్ర విచారణ చేయాలి. పేదలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపేదే లేదు. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేత కంచర్ల భూపాల్ రెడ్డి. కేసీఆర్ గారు ఆలోచన చేసి, ఒక మంచి ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి ఇస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వాలని ఆలోచన చేసి ప్రభుత్వమే ఇవ్వాలని మొదటగా 50,000, తర్వాత 75,000, తర్వాత 1,116 చేసి మరి తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలలో దగ్గర 15 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చి మరి ఆడబిడ్డలని, పేద వర్గాలని కాపాడితే ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి 1,116 కాదు, ఆ కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారకు 1,116తో పాటు తులం బంగారం ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, నీ తులం బంగారం 3 సంవత్సరాల నుంచి కొనలేకపోతున్నావా, ఇవ్వలేకపోతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. తుదకు తులం బంగారం ఎక్కడ పోయిందో కానీ ఇవాళ 1,116 కూడా కేసేసి మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లేకుండా ఆ స్కీమ్ని ఎత్తేయాలని ఆలోచన చేస్తున్నటువంటి నీవు ఒక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకే కాదు, దాంతోపాటు రైతు బీమా, దాంతోపాటు పెట్టుబడి సాయం, దాంతోపాటు కేసీఆర్ కిట్టు, దాంతోపాటు పేద వర్గాలకు ఇండ్లు, మరి దాంతోపాటు సంక్షేమ పథకాలు పేద వర్గాలకు ఎందుకు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ వారి చేత మరి పిటిషన్ వేయించినటువంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పాలకులు మరి వీటి మీదనే మరొక ధర్నా కార్యక్రమాన్ని ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయాలనే ఆలోచనతో ఈరోజు చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి 1,116,000 రూపాయలు ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వాలనో వాళ్ళకి ఇచ్చే, అదేవిధంగా తులం బంగారం కూడా ఇవ్వాలని మీరు ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. దాంతోపాటు కేసీఆర్ గారి నాయకత్వంలో నల్లగొండలో డబల్ బెడ్రూమ్లు మరి 540కి సంబంధించినటువంటి డబల్ బెడ్రూమ్ల నిర్మాణం చేస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వందే మాతరం నిరసనకారుల అరెస్టుల్ని ఖండించిన బీజేవైఎం నేతలు.
దేవరకొండ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినిపై వేధింపుల ఆరోపణలు, లెక్చరర్పై ఆగ్రహం. భువనగిరి ఆలేరు తాగునీటి సమస్య పరిష్కారానికి 210 కోట్ల పైప్లైన్ పనుల పరిశీలన. లెక్చరర్ భాస్కర్ను సస్పెండ్ చేయాలి, దేవరకొండలో విద్యార్థి సంఘాల ధర్నా. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.